మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ హీరోగా, దర్శకుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని రకాల వేరియేషన్స్ చూపిస్తూ వర్సిటీని చాటుకుంటున్నాడు. మలయాళం సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. కాగా పోయిన ఏడాది గోడ్ లైఫ్ అనే చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన నటనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు తాజాగా మోహన్ లాల్ హీరోగా లూసిఫర్ 2ను తెరకెక్కించారు. లూసిఫర్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో అంతకు మించి ఈ సినిమాను చాలా స్టైల్గా తీర్చిదిద్దారు. మరి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. మార్చి 27వ తేదీన దాదాపు 6 భాషల్లో ఈ సినిమా గ్రాండ్గా విడుదలవుతుంది. మరోవైపు పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లీడ్ రోల్ చేస్తూ సలార్ 2 కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో ప్రభాస్ మిత్రుడిగా, ఆ తర్వాత విలన్గా తన పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన అడ్వెంచరస్ ప్రాజెక్ట్ SSMB 29లో నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఇందులో పృథ్వీరాజ్ మహేష్ కు విలన్ గా చేస్తున్నాడని సమాచారం. మరి పృథ్వీరాజ్ ఈ చిత్రం గురించి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. కాగా ఆయన మాట్లాడుతూ, నాకంటే మీడియాకే చాలా విషయాలు తెలిసాయి. ఇప్పటి వరకు ఇంకా ఏ విషయంపై ఒక స్పష్టత రాలేదు. చర్చలు మాత్రం జరుగుతున్నాయి. నా పాత్ర ఫైనల్ అయ్యాక ఆ అంశంపై మాట్లాడుకుందామని అన్నారు. అయితే ఈ విషయం ఇలా ఉంటే, ముందుగా ఈ సినిమాలో విలన్ రోల్ కి పృథ్వీరాజ్ సెలెక్ట్ చేయాలని అనుకున్నారట రాజమౌళి. తర్వాత జరిగిన మార్పులతో ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను తీసుకున్నారనే సమాచారం కూడా జరుగుతోంది. మరి ఈ వార్తపై ఎలాంటి లీకులు రాయకుండా రాజమౌళి టీం ఎంతో కేర్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ తరహా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో తాను లేనని క్లారిటీ ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. మరోవైపు ఇటీవలే ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్గా జాయిన్ అయింది. ఇందుకోసం ఆమె అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఆమె అధికారికంగా ఇందులో హీరోయిన్గా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఇంకోవైపు SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొచ్చింది. ప్రజెంట్ మహేష్ బాబు అల్యూమినియం ఫ్యాక్టరీలో పరిమితమై హార్డ్ వర్క్ చేస్తూ వర్కౌట్ షోలో బిజీగా ఉన్నారు. రాజమౌళి అండ్ టీం చెప్పినట్లుగా సినిమా షూట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇక దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని KL నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టేసే ఒక సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది.